మీకు ఇది ఎన్నో ఇంటర్వ్యూ బ్రదర్? ఐ థింక్ 177. ఏం బ్రదర్? వేస్ట్ బ్రదర్. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా బాబుల్ కంపెనీలో కూర్చుని ఇలాంటి వాళ్ళు మనలాంటి ఇంజనీర్ లైఫ్లతో ఆడుకుంటున్నారు. డబ్బులు ఎక్కుంటే ఫారెన్ వెళ్ళి టైంపాస్ చేయొచ్చుగా. మళ్ళీ ఎందుకు బ్రదర్ పీకు తింటాం? సైన్. తాత ముత్తాతలు నాటాల్సిన అలా రాసిచ్చావేంట్రా? ఏం చేయమంటావురా, చుట్టుపక్కల ప్రాపర్టీ మొత్తం కొనేశారు. ముందు గొడవ పడ్డాను, తర్వాత కాళ్ళ మీద పడి మొత్తుకున్నాను. ఫస్ట్ కరెంట్ కట్ చేశారు, ఆ తర్వాత వాటర్ ఆపేశారు. పాలు, పేపరు, గ్యాసు అన్నీ కట్ చేసేశారు. నా వల్ల కాలేదురా. వెళ్ళి మనం ఏం చేయలేం. లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. ఏంటన్నా మీరు? ఆఫ్టర్ ఆల్ వాడు 2000 గజాల కోసం మీ రేంజ్కి 3 నెలలు టైం స్పెండ్ చేయడం అవసరమా? ఐ డోంట్ అండర్స్టాండ్. 1000 గజాలు 2000 గజాలే కదా అని తేలిగ్గా తీసుకుంటే మనం ఇప్పుడు ఈ రేంజ్లో ఉండేవాళ్ళం కదా అశోక్. ప్రతి అంగుళం ముఖ్యమే. ఎనీ ప్రాజెక్ట్, ఎనీ ల్యాండ్ మనకు అవసరం అనుకుంటే కొనాలి లేదా లాక్కోవాలి. ఇవన్నీ తెలుసుకో. 2 monthsలో నువ్వు కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నావు. నేను US వెళ్ళి అక్కడున్న బ్రాంచెస్ అన్ని పీస్ఫుల్గా చూసుకుంటాను. ఐ థింక్ ద క్యాండిడేట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. గో గెట్ బ్యాక్ టు వర్క్. సార్, వాట్ మిస్టర్ రఘువరన్ సార్, 9 floors ప్లాన్ డిజైన్ చేసి ఇవ్వమంటే మీరు 6 floors డిజైన్ చేసి ఇచ్చారు. ఆ ఏరియాలో 6 floors పర్మిషన్ ఉంది సార్, అందుకే. అవన్నీ నాకు తెలుసు మిస్టర్ రఘువరన్. 30-40 లక్షలు మేము లంచాలు ఇచ్చేది ఆ ఎక్స్ట్రా 3 floors కోసమేగా. మాకు కావాల్సినట్టు ప్లాన్ చేసి ఇచ్చే ఇంజనీర్సే మాకు కావాలి. సార్, అది తప్పు కదా సార్. అలాంటి తప్పులు చేయకూడదనే కదా సార్ పద్ధతిగా ఇంజనీరింగ్ చదువుకొని వచ్చాం. యూ మే గో మిస్టర్ రఘువరన్. సార్, మరి ప్లాను? అది మీరు తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్స్. ఈ 4 ఏళ్లలో ఎన్ని ఆఫీసులు తిరిగాను, ఎంతమందిని కలిశాను. ఒక బడ్డీ కొట్టు కట్టడానికి కూడా ఛాన్స్ దొరకలేదు. అవకాశం ఇస్తేనే కదా ప్రూవ్ చేసుకోవడానికి. వేరే ఏదైనా జాబ్ కోసం ట్రై చేయొచ్చు కదా. చెయ్యొచ్చు, కానీ నెల అయ్యేసరికి వచ్చే 30,000 40,000 నాలో ఉన్న ఇంజనీర్ని చంపేస్తుంది. ఇది చాలే అనిపించిందంటే తర్వాత ఇంతకాలం నేను కన్న కలలకి అర్థమే లేకుండా పోతుంది. ఏ బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళిపోతే బెటర్ అనుకుంటున్నాను. ఎక్కడికైనా వెళ్ళు, కానీ నెక్స్ట్ మంత్ ఆఖరి దాకా వెయిట్ చేయి. ఏ ఆలోపు నాకు ఉద్యోగం వచ్చేస్తుందా? అదంతా నాకు తెలీదు. నెక్స్ట్ మంత్ 30th నా బర్త్డే, అప్పటిదాకా ఉండెళ్ళు. ఆ తర్వాత వెళ్ళిపోతే పర్లేదా? ఎలాగో వెళ్దాం అనుకుంటున్నావు, అదేదో నా బర్త్డే తర్వాత వెళ్ళు. ఈసారి బర్త్డేకి తప్పకుండా షుడ్ గిఫ్ట్ మై సెల్ఫ్ అన్ యాపిల్. పిచ్చి మొహం, యాపిల్ కోసం ఎవరైనా బర్త్డే వరకు వెయిట్ చేస్తారా? మా ఇంట్లో చాలా ఉన్నాయి, సాయంత్రం తీసుకొచ్చి ఇస్తానులే. హే మెంటల్, నేను అనేది యాపిల్ ఐఫోన్. పదా. రే కార్తిక్ అన్నా, ఫ్యాన్ ఏరా. కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టిందంట, చూసావా? ఏంటన్నా? ఐఫోన్ ఎంత ఉంటుంది? 35-40,000 ఉంటుందన్నా. ఇంతకి రాత్రి ఆడు ఎన్నింటికి వచ్చాడు? 11కి. నేను పడుకునేసరికి 11:30. ఆడు రాలేదు. రోజు రోజుకి నువ్వు ఆడలానే తయారవుతున్నావు. 40,000. తమ్ముడిని డబ్బులు అడుగుదాను, ఆడ ఆఫీస్ దాకా వచ్చావు. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? చచ్చా, నా చేయి పట్టుకుని నడవడం నేర్చుకున్నాడు. ఆడి ముందు నేను చేసేస్తాడు. నైట్ షిఫ్ట్ చేయరా అంటే నీళ్ళుతావా? టీమ్ లీడర్ కంప్లైంట్ చేస్తావా? ఈ బయట తల్లి గ్యాంగ్ అంటే భయం లేదురా నీకు? చెప్పరా, చెప్పు. ఇంకోసారి కంప్లైంట్ చేస్తావా? ఎవరా నువ్వు? ఏంటి? ఎవరా? ఏంటి గొంతులేస్తుంది? ఇట్రారా. కొట్టరా అండి. అన్న ప్లీజ్ అన్న, వద్దన్నా. కొట్టరా. కొట్టమంటే
హే పైడితల్లి నువ్వు స్పంచడియా ఓ మై గాడ్ వెళ్ళి కూర్చోబో పోరా ధ్వజస్తంభం అంత ఉన్నావే కొడితే తిరిగి కొట్టలేవురా వెళ్ళి పని చూసుకోపో